కృపామాయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యెషూరూను అనేటువంటి ఒక మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వచనంలో యెషూరూను అనేటువంటి మాట కనిపిస్తుంది కదా. ఇదేంటంటే దిస్ ఈస్ ఎ పోయిటిక్ నేమ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీలందరి కొరకు వారందరినీ ఉద్దేశిస్తూ కవితాత్మకంగా వాడబడినటువంటి ఒక పేరే యెషూరూను. యెషూరూను అనగా ఇశ్రాయేలీల సర్వ సమాజము వారు ఎలా ఉన్నారంటే, క్రొవ్విన వాడై యెషూరూను అంటే ఇశ్రాయేలీలు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా చెడిపోయి వారిని వారు విగ్రహారాధన పేరుతో నాశనము చేసుకొని క్రొవ్విన వారై కాలు జాడించారట. అంటే అన్నం ప్లేట్ని కాలుతో తన్నేసినట్టుగా, అన్నం ఉండగానే కూర ఉండగానే నువ్వు బ్రతకటానికి కారణమైన ఆ ఆహారానికి నువ్వు విలువ ఇవ్వకపోగా, గౌరవించకపోగా, దానిని అవమానిస్తూ కాలుతో తన్నేస్తే అసలు నేనేమనాలి? ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి విరోధముగా పాపము చేసి ఇలా అయిపోయారు. ఇదే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17 నుంచి 21 వరకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. మీరు తప్పక విని తీరాలి. ఏముందో ఇక్కడ మీకు చెప్తాను. యెషూరూను వారు అనగా ఇశ్రాయేలీయులు దేవత్వము లేని, దైవిక లక్షణాలు, దైవిక అధికారము, దైవిక హక్కు, దైవిక స్థాయి, దైవత్వము లేనటువంటి దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారి పితరులు ఆరాధించని, పూజించని, వారు ఏమాత్రము భయపడని, లెక్క చేయనటువంటి, వాటి ఎదుట సాగిల పడనటువంటి వీరి పితరులు ఉన్నారు కదా. ఈ పితరులు ఏమాత్రము పట్టించుకున్నటువంటి ఆ విగ్రహాలను తీసుకొని వచ్చి ఆ విగ్రహాలకు బలులు అర్పించారు. యెషూరూను వారు ఇశ్రాయేలీయులు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి అనగా నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవునిని, నిత్యము జీవించి ఉండేటువంటి నిత్య జీవములో నివసించేటువంటి దేవునిని నువ్వు మర్చిపోయావు. నిన్ను కనిన దేవునిని నువ్వు మర్చిపోయావు. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు మర్చిపోయావు. యెహోవా దేవుడు దానిని అనగా నువ్వు మర్చిపోయినటువంటి నీ మూర్ఖతను దేవుడు చూశాడు. తన కుమారుల మీదను కుమార్తెల మీదను కోపడ్డాడు, వారిని అసహించుకున్నాడు. ఆయన ఇలా అనుకున్నాడట, నేను వారికి విముఖుడనై వ్యతిరేకినై వారి కడపటి స్థితి ఏమగునో చూసేదను. వారి యొక్క చివరి దినాలు ఎలా ఉంటాయో నేను చూస్తాను. ఏమండి, ఒక వ్యక్తి 70 ఏళ్ళు బ్రతికాడు. 69 ఏళ్ళు క్రీస్తును అసహించుకొని క్రీస్తు ఎవరో తెలియక బ్రతికాడు అనుకుందాం. ఆ 70వ సంవత్సరంలో అతను క్రీస్తును అంగీకరించి క్రీస్తు యొక్క మహిమైశ్వర్యమును అర్థం చేసుకొని క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందాడు. ఇప్పుడు ఈయన నరకానికి వెళ్ళాడు, పరలోకానికే వెళ్తాడు, పైలోకానికే వెళ్తాడు, కింది లోకానికి వెళ్ళాడు. కాబట్టి ఆయన కడపటి స్థితి, ఆయన చివరి దశ చక్కగా ఉండబోతుంది. ద క్లైమాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే దేవుడు అంటున్నాడు, వారి కడపటి స్థితి ఏమగునో చూస్తానో, వారు మూర్ఖ చిత్తము కలవారు. చిత్తము, వారి ఇష్టం ఏంటో తెలుసా? వారికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం. మూర్ఖ చిత్తము కలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించారు, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు కోపము పుట్టించారు. కాబట్టి జనము కాని వారి వలన, ఏమండి ఈ మాట అండర్లైన్ చేసుకోవాలండి మీరు. జనము కాని వారంటే ఎవరు? నేను ప్రతిష్ఠించిన, నేను కావాలనుకున్న, ప్రత్యేకించిన నా జనము అనుకున్న ఇశ్రాయేలు వారు ఉన్నారే, వారు కాని వారంటే ఎవరు? అన్యులు. అన్యుల వలన, జెంటైల్స్ వలన ఈ ఇశ్రాయేలీలకు రోషం పుట్టిస్తానంటున్నాడు దేవుడు. అవివేక జనము వలన వారికి కోపం పుట్టిస్తాను. ఇక్కడ దేవుడు వ్రాయించినటువంటి ఈ అన్యులు ఎవరు అనుకుంటున్నారు? దోస్ జెంటైల్స్ ఆర్ సమ్ ఆఫ్ us. ఇశ్రాయేలు జనాంగమునకు వెళ్ళవలసినటువంటి దేవుని యొక్క దైవిక ఆశీర్వాదము
వారు చేసిన విగ్రహారాధన వలన దేవునికి రోషము పుట్టించిన కారణంగా, దేవునికి కోపం పుట్టించిన కారణంగా ఆయన ఉగ్రత వారి మీద నిలిచి ఉండేలాగా వారు ప్రవర్తించిన మూర్ఖ చిత్తము కారణంగా వారికి చెందవలసినటువంటి ఆ దేవుని ఆశీర్వాదము యూటర్న్ తీసుకొని యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా ఎవరైతే నమ్ముతున్నారో, యెహోవా దేవుడే నిత్య జీవంలో నివసించే దేవుడండి, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని బలంగా నమ్మిన ఆనాటి యూదులు రక్షించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళకి వెళ్ళవలసినటువంటి ఆశీర్వాదము యూటర్న్ తీసుకుని ఇటు వచ్చింది. యెషూరూనుకు వెళ్ళవలసిన ఆశీర్వాదము ఈ రోజున అన్యుల వైపుకు వచ్చింది యూటర్న్ తీసుకొని. నువ్వు మాట అనట్లేదు కదా, అపో. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు. అరే రా దోశనా బాగుంటుంది, నాకు వద్దన్నాడు. పోరాపు రా, నువ్వు రారా. ఈడు ఓ అన్నాడు, అన్నాడు. వీడికి పెట్టేశాడు దోశ. ఓ 10 నిమిషాల తర్వాత డాడీ ఆకలి వద్దన్నా పిల్లోడు ఫస్ట్ వచ్చాడు. అయిపోయిందిరా, దోశ లేదు. దొరికినప్పుడే తీసుకోవాలి, ముద్దొచ్చినప్పుడే సంఖ్య ఎక్కమన్నారు కదా. ఏమండి, మనం కావాలనుకున్నప్పుడు వర్షాలు రావండి. వర్షాలు వచ్చినప్పుడు మొక్కలు పెంచుకుని పంటలు పండించుకోవాలి కదా. నేను మొక్కలు పెట్టాను, వర్షాలు వస్తాయండి. వర్షాలు వచ్చినప్పుడే మొక్కలు పెట్టుకోవాలి. ప్రతి దానికి ఒక షరతు ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కండిషన్ బేస్డ్. నువ్వు నా మాట వింటే బాగుపడతావు, తండ్రి పెట్టే కండిషన్. మరి దేవుడు, నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే పాపాన్ని విడిచిపెడతావు, పరిశుద్ధతలోనికి వస్తావు, నరకాన్ని తప్పించుకుంటావు, పరలోకానికి వస్తావు, నువ్వు నాతో ఉంటావు. యెషూరూను పాడైపోయింది. అందుకనే ఇశ్రాయేలీలకు చెందవలసిన ఆశీర్వాదం ఈ రోజున ప్రపంచ దేశాలలో ఉంటున్న అన్యులకు చెందుతుంది. దేవుడు అన్యులను పిలుచుకుంటున్నాడు. ప్రతి వర్గంలో, ప్రతి మతములో, ప్రతి దేశంలో, ప్రతి జాతిలో ఉన్న మనుషులను ఈ రోజున పిలుచుకుంటున్నాడు. క్రైస్తవులను విడిచిపెట్టేశాడు దేవుడు. వీళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు. వంశపారంపర్యంగా ఏదో ఫలానా ఐజక్ గారి కుమారుడు పీటర్ గారి కుమారుడు ఫలానా జాషువా, అంతకి మించి వీరిలో క్రైస్తవ లక్షణాలు, గుణగణాలు, క్రైస్తవుని యొక్క స్వభావము ఎక్కడా కనపడదు. మరి మాటల్లో కానీ వాళ్ళ నడవడికలో కానీ ఎక్కడా కనపడదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు అవసరం లేదని చెప్పని వేరే ఎవరినో పిలుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోకపోతే క్రైస్తవులమని ఫీల్ అవుతున్నప్పటికీ క్రీస్తును మనం చేరుకోలేము. క్రీస్తు 2వ రాకడలో నేను పిలువడైనా పైకెళ్ళో నువ్వు అగాధంలోకి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఒక లోకముందే నరకమని అక్కడికి వెళ్ళిపోతావు. వద్దు, బాగుండదు అది. నా మాట వినండి. మనం ఎలా ఉండాలి అలా ఉండకూడదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ హెచ్చరిక సువార్తలాగా చెప్పాలనే ఉద్దేశంతో దేవుడు నన్ను పిలిచాడని నేను నమ్మి ఇలా మాట్లాడుతూ ఉంటాను, అంతే. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతామండి. ప్రేమగల దేవా, కనికరమగల తండ్రి, నీ చేత ఆశీర్వదించబడినటువంటి జనము నీకు వ్యతిరేకముగా తిరిగిన రోజున వారికి చెందవలసిన ఆశీర్వాదము అన్యులకు చెందేలాగా నీవు చేస్తున్నావు ప్రభువా. ఒక్కసారి నీవు సృష్టించిన ఆశీర్వాదము వ్యర్థమైపోకుండా నిమిత్తము ఎవరు నిన్ను అనుసరిస్తున్నారో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నీ కొరకు బ్రతకాలనుకుంటున్నారో వారి కొరకు మాత్రమే ఆ ఆశీర్వాదము భద్రపరచబడి ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశీర్వాదానికి బద్దులై ఉండేలాగా బ్రతకాలని, జీవించాలని వారికి అటువంటి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన, ఈ విన్నపము అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.